మహాభారతంలో ధర్మం, యుద్ధం, కర్తవ్యాల మధ్య తడబడిన ఒక మహావీరుడు ఉన్నాడు. అతడే అర్జునుడు. విలువిద్యలో అపరాజితుడు. కాని మనసులో సందేహాలతో పోరాడిన మనిషి. అర్జునుని జననం కుంతీదేవి చేసిన తపస్సుకు ఫలితంగా ఇంద్రదేవుడి అనుగ్రహంతో అర్జునుడు జన్మించాడు. అతని రక్తంలోనే ధైర్యం, పరాక్రమం, ధర్మం ఉన్నాయి. గురుకుల జీవితం, విలువిద్య. ద్రోణాచార్యుడి ఆశ్రమంలో అర్జునుడు విద్యార్థులందరిలో అగ్రగామిగా నిలిచాడు. కంటికి గోరు మాత్రమే కనిపించాలి అన్న గురువు మాటను ఆచరణలో చూపించాడు. ఏకలవ్య ఘటన న్యాయం, అన్యాయం. ఏకలవ్యుడి వేలు కోసుకున్న ఘట్టం అర్జునుడికి విజయం ఇచ్చినా అతని మనసులో ఒక మౌన ప్రశ్న మిగిలింది. విజయం మాత్రమే సంపూర్ణ ధర్మమా? ద్రౌపది స్వయంవరం. చేప కంటిని చూచి బాణాన్ని సంధించి ద్రౌపదిని వరించాడు అర్జునుడు. ఇది అతని నైపుణ్యానికి లోకసాక్ష్యం. కురుక్షేత్రం ముందు యుద్ధరంగంలో నిలబడి అర్జునుడు వణికిపోయాడు. ఇవాళ గెలిచినా రేపు ఎవరు మిగులుతారు అన్న సందేహం అతన్ని కుంగదీసింది. కృష్ణోపదేశం, భగవద్గీత. అర్జునుని సందేహాలకు కృష్ణుడు సమాధానమిచ్చాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఈ బోధ అర్జునుడిని యోధుడి నుంచి యోగిగా మార్చింది. యుద్ధంలో అర్జునుడు గాంధీవాన్ని పట్టుకుని కృష్ణుని సారథ్యంలో అర్జునుడు ధర్మయుద్ధం చేశాడు. విజయం కాదు, కర్తవ్యం అతని లక్ష్యం. ముగింపు. అర్జునుడు ఎవరు? అర్జునుడు తప్పులేని దేవుడు కాదు. సందేహాల మధ్య ధర్మాన్ని ఎన్నుకున్న మనిషి. అందుకే అతను మనకు ఇంకా దగ్గర. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పౌరాణిక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.